అసలు వందనాలు. వందనాలండి. అందరికీ వందనాలండి. పరిశుద్ధ గ్రంథం నుంచి రూతు గ్రంథము 2వ అధ్యాయము 9-12 వరకు చదువుకున్నాం. వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగునప్పుడు కొండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పాను. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగినో అని చెప్పక, బోయాజు, నీ పెనిమిటి ఆటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడిను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనము నొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చును. హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. సార్ థ్యాంక్ యూ సార్. ప్రభునామములో అందరికి కూడాను ఈ ఉదయకాల శుభములు తెలుపుతూ ఉన్నాను. అందరు కూడాను దేవుని కృపను బట్టి సంతోషంగా ఆయన బిడ్డలంగా మరి వాక్యం కోసం ఆశపడేటువంటి వారంగా మరి లోకం అంతా నిద్రపోతూ ఉంది. మనమైతే ఉదయకాల సమయంలో దేవుని వాక్యం కోసం ఆశపడి ఎదురు చూస్తున్నాం. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. ఈరోజు మన వాక్య ధ్యానాల కొనసాగింపులో భాగంగా రూతు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం నుంచి మనము ధ్యానం చేసుకుందాం. దేవుని ఆత్మ నడిపింపు చొప్పున ముందుకు సాగుదాం. జాగ్రత్తగా వాక్యమును వినవలసినదిగా మనవి చేస్తున్నాను. ఎందుకు అనగా వాక్యమే మనల్ని బ్రతికించున్నది. వాక్యమే మనము సరైనటువంటి మార్గములో నడిపించినది. వాక్యమే మనలను ఆయన రూపంలోనికి మార్చున్నది. వాక్యమే మనల్ని గురి యొద్దకు పరిగెత్త చేయనది. కాబట్టి వాక్యము కొరకు మనము ఆశపడాలి. మిగిలినవన్నీ కూడాను సప్లిమెంట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. అంటే ప్రార్థన, పాట, అంటే అందరం కలిసి ఇప్పుడు ఇండివిజువల్గా ప్రేయర్ చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యం చదువుతూ ఉన్నాం, స్తుతిస్తున్నాం. ఇవన్నీ కూడాను సప్లిమెంట్స్. కాబట్టి వాక్యమును గ్రహించుట, వినుట, గ్రహించుట, వాక్యానుసారంగా జీవించుట, 3 విషయాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. దానిని ఇంకా బలపరిచినది ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన. ఈ లోకంలో మనం దేవుని కొరకు, దేవుని పోలికలో జీవించాలి అనంటే, జీవరాజ్యమునకు వారసులము కావాలి అనంటే, ఈ లోక జీవితాన్ని స్వల్పముగా ఎంచవలసినదే, అల్పముగా ఎంచవలసినదే. అది స్వల్పము 100%, నో డౌట్. కానీ మనము దానిని అల్పముగా ఎంచవలను. ఈ లోక జీవితమును మనం ఘనముగా ఎంచేటువంటి వారంగా మనం ఉంటాం. మన యొక్క విధానము, మన యొక్క కంఫర్ట్నెస్, అంటే మన సౌఖ్యము, మన యొక్క ఎలివేషన్, లోకంలో మన స్థాయి, ఇవి కోరుకుంటూ దానిని ఘనముగా నీవు ఎంచావు, నేను ఎంచాను అనంటే ఆత్మీయమైన జీవితమును అల్పమైన దానంగా చూస్తున్నామని అర్థం. ఎప్పుడైతే ఆత్మీయమైన జీవితం ఘనమైనదిగా మనం కనపడుతుందో, ఈ లోక సంబంధమైన జీవితము అల్పమైనదిగా మనం ఎంచుతాం. అందుకని పౌలయ్య గారు అన్నారు, వీటన్నిటిని నేను వెంటవలే ఎంచుకున్నాను. చూసావా, లోకాశల మీద మన నేత్రాలు. కనుక దీనికి కారణం ఏంటనంటే వాక్యము చేత శక్తిని పొందడం, వాక్యము చేత కడగబడడం,
వాక్యం చేత నింపబడడం. అంతే, తేడాకి ఏం లేదు. మనం దేని చేత నడిపించబడుతున్నాము? దేవుని ఆత్మ చేత మాత్రం మనం నడిపించబడటానికి సదా మనం ప్రయత్నం చేయాల్సిమా. అందుకనే ఉదయకాలంలో మనం ఇదేదో మొక్కుబడిగానో ఆచారంగానో లేకపోతే ఇంకో దానిగాను కాదు, కానీ కేవలం అది నీ ఆత్మీయమైన ప్రయోజనం కొరకే, కేవలము నీ యొక్క ఆత్మీయ రూపము క్రీస్తు పోలికలోనికి మారుట కొరకే, నీ యొక్క గుణాలు కాదు, నా గుణాలు కాదు, కానీ క్రీస్తు యొక్క సుగుణాలను ధరించట కొరకే, యుగ యుగములు నిత్య జీవములు ఆయనతో మహిమలో జీవించట కొరకే అనేటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇదేంటి అనంటే, ఇది ఒక చిన్న పెట్టుబడిగా మనం చూడాలి. ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు కొంత పెట్టుబడి పెట్టాల్సింది తప్పకుండా. ఇదేంటి అనంటే, జీవ రాజ్యానికి వెళ్ళేదానికి ఈ లోకంలో ఈ జీవితాన్ని మనం పెట్టుబడిగా మార్చుకోవాలి. నువ్వు నీతిగా జీవించడం, ఆశ కలిగి జీవించడం, పరిశుద్ధంగా జీవించడం, పవిత్రంగా జీవించడం. సో this period of time is very valuable to step into the eternal life. ఇది ఒక చిన్న పెట్టుబడి నిత్య జీవంలో ప్రవేశించడానికి అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు సుమా. కాబట్టి అన్యులు వేరే, మనం వేరే. అన్యులు దేని కొరకు అంటే దండం పెట్టేది, ప్రభు అయ్యా దేవా, వాళ్ళ దేవుడు చెప్తారు, ఇదిగో నేను ఈ దినం చేయబోయే పనిని ఆశీర్వదించు, బాగా డబ్బులు రావాలి, నేను నీకు కానుకిస్తా, ఈ పని నెరవేరాలి, నీకు మొక్కుబడి చెల్లిస్తా, ఈ పదవి రావాలి, నీ కొండకొస్తా. సో దిస్ ఈస్ ద బిజినెస్. మన దేవుడు అలాంటి దేవుడు కాదు. ఆయన బిజినెస్ చేసే దేవుడు కాదు. ఆయన బలైన దేవుడు, తిరిగి లేచిన దేవుడు, నిన్ను కూడా నన్ను కూడా లేపే దేవుడు. ఈ సత్యం మనం ఎప్పుడు కూడా ఎన్నటికీ మరవకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా. నాకెందుకనంటే, నేను వాక్యాన్ని కొంచెం లోతుగా ఆస్వాదించడం నాకు ఇష్టం, లోతుగా ధ్యానించడం నాకు ఇష్టం. వాక్యాన్ని అంటే నేను ఎవరు చెప్పడం లేదు, నేను అన్ను నా యొక్క యాంగిల్ నాకు ఇచ్చిన భారం, ఎదుటి వ్యక్తి కడగబడాలి, వాక్యం వింటున్నట్టు నీవు నేను కడగబడాలనేటువంటి భారం నాకు ఎక్కువ. అందుకని నేను నేను చెప్పే వాక్యంలో ఎక్కువగా క్లెన్సింగ్, కడగబడుట అనేది ఉంటుంది. నేను ఎందుకు నేర్చుకున్నాను, అది ఎందుకు దానికి వెయిటేజ్ ఇస్తున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు చేసే మరి బలమైన కార్యము కడుగుట అంటే మన యొక్క లోపాలని మనకు చూపించి ఆ లోపాలని ఖాళీ చేసి దాని స్థానంలో పరలోక సంబంధమైన సంపదను నింపుటయే ఇది కడగబడడం. దట్ ఈస్ కాల్డ్ ఎడిఫికేషన్, దట్ లీడ్స్ టు కన్ఫెషన్, పశ్చాత్తాపం. చూడండి, మనం ఎప్పుడైనా చిన్న తప్పు చేసినప్పుడు ఆ తప్పును బట్టి పశ్చాత్తాపడితే ఇక మనం దాన్ని చేయలేం. అలా పశ్చాత్తాపడితే మనలో తీవ్రమైన మార్పు, అక్కడ సమాధానం, అక్కడ సంధి. ఒక భార్యాభర్తకి గొడవ వచ్చింది అనుకోండి, అయ్యో, యూ ట్రై టు అండర్స్టాండ్. నన్ను ఎంతగా ప్రేమించేటువంటి ఆయన, ఆమె ఏదో జరిగింది, ఏదో పొరపాటు రావాలనే కదా, బహుశా ఈ కోపం రప్పించానేమో, విసుగు రప్పించానేమో అనేది ఎప్పుడైతే మనం మన లోపాన్ని వెతకడం ప్రారంభిస్తామో, ఆ ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇమ్మీడియట్ గా దాన్ని వదిలిపెట్టేసి, అయ్యా పోతే పోయిందిలే, అమ్మ పోతే పోయిందిలే నాయన, ఇదేదో పొరపాటు అయింది, డోంట్ వరీ, బాధ పెట్టానేమో, ఎక్కువ కఠినంగా సారీ అంటానే. వాట్ ఏ వండర్ఫుల్ పీస్ మన నీళ్ళు, వండర్ఫుల్ పీస్, సమాధానం.
అందుకనే దేవుని యొక్క సమాధానం మీ హృదయంలో ఏలనీయుడి అనే వాక్యం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇంతసేపు నేను ఎందుకు ఇంట్రడక్షన్ గా చెప్తున్నానంటే, క్రైస్తవ లోకం ఒక కమర్షియల్ యాటిట్యూడ్ తో పోతూ ఉందేమో అనేటువంటిది కనపడుతూ ఉంది. ఆయన వద్దకు వచ్చువాడు మరి ఎందుకు వస్తున్నాడు? ప్రభువును కనపరచాలని వస్తున్నాడా? నీవు నేను ఎందుకు వాక్యం వింటూ ఉన్నావు? ఈ దేహం, ఈ యొక్క శరీరం, ఈ యొక్క విధానం ద్వారా దేవుని మహింపరచాలి. కనుక ఇక్కడ రూతు దేవునిని గణపరిచింది అనే విషయం చెప్పక తప్పదు. మనం గతంలో నేర్చుకున్నాం, ఏ వండర్ఫుల్ డెసిషన్, మీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు. ఇక కట్ ఆఫ్, నా పాత జీవితానికి కట్ ఆఫ్, ఇక నేను వెనుదిరగను. వండర్ఫుల్. ఆ సాక్ష్యాన్ని బోయజ్ విన్నాడు. ఆ 9వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ ఆమెకి వండర్ఫుల్ బ్లెస్సింగ్స్ వచ్చాయి, మంచి అవకాశాలు వచ్చాయి. ఆ అవకాశం ఏంటంటే, వెంబడించుము, ముట్టకూడదని ఆజ్ఞాపించి ఉన్నాను, దాహమగునప్పుడు కుండల ఎద్దకు పోయి పైనవారు చేత నీళ్లు త్రాగుము. వాట్ ఏ వండర్ఫుల్ ప్రొవిజన్స్. దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి సంపద అని చెప్పవచ్చు. ఇలాగ ఆమె సంపద పొందుకోవటానికి ఏంటి అంటే, ఆమె తీసుకున్నటువంటి డెసిషన్. ఆమె జీవితంలో 2 ముక్కలు చేసుకుంది, బిఫోర్ ఆఫ్టర్. మన జీవితం కూడా 2 ముక్కలు కావాలి, బిఫోర్ ఆఫ్టర్. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. ప్రభువు మనలో ప్రవేశించక ముందు, లేదా మనం రక్షణ పొందక ముందు, రక్షణ పొందిన తరువాత. ఇంతవరకు అసలు చాలా మందికి రక్షణ అంటే అర్థం కాదు. అర్థం కాకపోతే ఆ రక్షణలో ఆనందం అనుభవించలేవు. యు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ సాల్వేషన్. సో 8వ వచనం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, బోయజ్ రూతుతో నా కుమారి, ఏ న్యూ రికగ్నిషన్ అండ్ రిలేషన్. పోయినసారి చెప్పుకున్నట్టున్నాం. నా మాట వినుము, ప్లీజ్ లిజన్. ఒక దేవునితో మనకు సంబంధం ఏర్పడిన తర్వాత దేవుడిచ్చినటువంటి మొట్టమొదటి అవకాశం. ఇక్కడ బోయజ్ రూతు మనం వాళ్ళ యొక్క సంభాషణ, వాళ్ళ యొక్క బంధము, లేకపోతే రూతు ఎంటర్ కావడం, ఇవన్నీ కూడాను ఒక ఆత్మీయమైనటువంటి సీన్ గా మనం చూడాలి. పరోక్షంగా ఇవన్నీ కూడాను ఆధ్యాత్మికమైనటువంటి లుక్, ఆధ్యాత్మిక దృక్పథంతో మనం చూడాలి. కనుక రూతు పాత జీవితంని విడిచిపెట్టి కొత్త జీవితంలోకి ప్రవేశించినటువంటి ఒక విశ్వాసిగా, బోయజు ఆ విశ్వాసమును కాపాడుతూ ఆమెని రక్షణలోనికి, ఆశీర్వాదం నడిపించేటువంటి దేవునిగా మనం ఇక్కడ యేసు ప్రభువుగా మనం చూడాలి. అప్పుడు మనకు ఈ యొక్క సత్యం మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే రూతు ఆ నిర్ణయం తీసుకున్నదో, దేర్ షీ గాట్ ది న్యూ రిలేషన్, ఒక క్రొత్త బంధం. నా కుమారి, నా కుమారుడా, నేడు నిన్ను నేను కనియున్నాను, నా చేతులు నిన్ను చెక్కుని ఉన్నాను. బోర్న్ అగైన్ అన్న వెంటనే ప్రభుతో మనకున్న సంబంధం ఏంటంటే, తల్లి బిడ్డ లేదా తండ్రి బిడ్డ. ఆయన తల్లి కంటే, తల్లి ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే శ్రేష్టమైన ప్రేమ యేసయ్యది. మనకు దొరికిన సంబంధం అదే. అందుకని మిమ్మల్ని దాసులని పిలవక సహోదరుని పిలుస్తున్నాను అన్నాడు యేసుప్రభు. యేసుప్రభు ఇప్పుడు సహోదరమైన తండ్రికి మనం కుమార్తెలము, కుమారులము అయ్యాం. వాట్ ఏ వండర్ఫుల్ రిలేషన్. సో వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద మెలోడీ ఆఫ్ దిస్ రిలేషన్. దీనిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం అనుభవించాలి. నా కుమారుడా, నా కుమార్తె అంటే దత్తతలోనికి వెళ్ళిపోయినట్టే. ఇక అదంతా ఆస్తి అంతా మందే. దేవుని రాజ్యం, దేవుని ఇల్లు, దేవుని సేవ, దేవుని పని అంతా మందే. ఎప్పుడైతే న్యూ రిలేషన్ వచ్చిందో, న్యూ రికగ్నిషన్ వచ్చిందో,
అక్కడ ఆమెకు దొరికింది ఏంటంటే, నా మాట వినుము. దేవుని మాట మనం వినేవారంగా ఉండాలి. వింటున్నామా మనం? యేసుప్రభు అన్నాడు, తమాషాగా ఉంటదేమో అది, చెవి గలవాడు వినుడుగా. వచ్చిన వాళ్ళందరికీ చెవులు ఉన్నాయి. ఎందుకన్నాడు ఆయన మాట? దాని అర్థం ఏంటి అంటే, గ్రహింపలేనటువంటి వారు వింటున్నారు కానీ గ్రహించరు, వింటున్నారు కానీ దాన్ని ఆస్వాదించరు, వింటున్నారు కానీ దాన్ని అనుసరించరు. కాబట్టి వాక్యము వింటూ ఉన్నటువంటి మనం, వాక్యం వినేటువంటి ధన్యత ఇచ్చినటువంటి దేవుడు. గతంలో మనం పోలిస్తే హిందూయిజంలో ఒక భయంకరమైన శిక్ష ఉంది. వేదాలు, దానికి సంబంధించినటువంటి మంత్రాలు అన్యులు ఎవరైనా వింటే, బ్రాహ్మిన్స్ తప్ప, వారి చెవులో సీసం పోసేవారు. ఆ సీసము వారి చెవిలో నుంచి మైండ్కి వెళ్ళి ఆ బ్రెయిన్ అంతా పాడు చేసి భయంకరంగా వాడిని చంపేసి. ఇది మరి మీకు ఎంతమందికి తెలుసో తెలియదో నాకైతే తెలియదు. ఆ వేద మంత్రాలు ఎవ్వరు వినకూడదు. ఎవరైనా వల్లించారు అని అంటే 4 కోసేసేవాళ్ళు అంతే, ఇంకా వాడి పని అయిపోయింది. ఇది భయంకరమైన దుర్మార్గం ఇది. అంటే ఈ ఎపిసోడ్ కూడా నేను చెప్పాలి అంటే షేర్ చేసుకుంటున్నా మీతో. ఎందుకు చెప్పాలి అని అంటే, తండ్రి అయిన వాడు అందరి బిడ్డల్ని సమానంగా చూసేవాడే. సృష్టికర్త అయినటువంటి దేవునికి ఏ తేడా లేదు. అది నిజమైనటువంటి సృష్టికర్త యొక్క ధర్మం. అందుకనే నిజమైన దేవుడు ఎవరంటే ఆయనే. ఇలాంటి దేవుడు ఇంకెవరున్నారు? ఆయనే తండ్రి. కాబట్టి బిడ్డలందరూ సమానమే. అయితే మనం ఇందాక అనుకున్నటువంటి ఆ మతంలో, ఆ మార్గంలో, అసలు మార్గం కాదు, అది ఒక మతం ఎస్టాబ్లిష్డ్ బై ది హ్యూమన్, నో డౌట్ ఎట్ ఆల్. దాని మీద చర్చ వారి వేరేగా మనం చూసుకుంటాం. కనుక వింటే చెవులో శేషం పోసి పనిష్మెంట్. ఇక్కడ అంటున్నాడు, విను నా మాట. నువ్వు ఎంత దుర్మార్గుడువైనా, నీకు అర్హత లేకపోయినా, నువ్వు పనికిరాని వాడివైనా, ఈ లోకం మాయలో పడి కొట్టుకుంటున్నా, లేకపోతే వాటన్నిటినీ విడిచిపెట్టి నా ఎత్తుకొచ్చావు కదా, నా మాట విను. ఇక ఇంతవరకు లోకం మాట విన్నావు, ఇప్పుడు నా మాట విను. శ్రేష్టమైన దేవుని యొక్క మాటను వినడం. రెండవదిగా, దీనిని విడిచిపోవద్దు. మినుము వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు. ఏరుకొనుట అంటే బ్రతుకుట కొరకు నీవు సంఘాలను మార్చొద్దు, స్థలాలను మార్చొద్దు, సహవాసాలను మార్చొద్దు. బ్రతకటానికి వేరొక పొలంలోనికి పోవద్దు. ఇవన్నీ జరుగుతున్నాయి. దేవుడు మనతో చెప్తున్న క్లారిటీగా. అది కష్టమైన నష్టమైన దేవుడు చెప్పేంత వరకు నిలిచి ఉండాల్సిన. ఇచ్చట నా పనికత్తుల యొద్ద నిలకడగా ఉండుము. స్టెబిలిటీ, నిలకడ లేని స్థితి. కొంచెం తేడా వస్తే అలిగి వెళ్ళిపోవడం ఉందా? ఇంకా పాత స్వభావము ఉందా? నో. ఇవన్నీ కూడా మనం పరిశుద్ధాత్మ ప్రోత్సాహముతో స్వీకరిస్తే మన జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం 9వ వచనంకి వచ్చినప్పుడు, వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించు. ఇంకొక మాట ఏం చెప్పాడు ఆయన? వెంబడించుట. ఎవరిని వెంబడిస్తున్నావు? చెప్పింది ఏంటి? పనికత్తెల యొద్ద. అక్కడ పనివారు ఉన్నారు, పనికత్తెలు ఉన్నారు. అంటే వారు పని చేయువారు. దేవుని పొలములో, బోయజు పొలములో పని చేయువారు. దేవుని యొక్క పొలం, దేవుని యొక్క సహవాసం, సేవ, ఆత్మల పంట, వ్యవసాయం ఉంది. అక్కడ పనివారు ఉన్నారు, ఫిమేల్, మేల్, స్త్రీలున్నారు, పురుషులున్నారు. ఆమెతో రైట్ ఫెలోషిప్ చెప్తున్నాడు వాక్యం ఇక్కడ. నీవు పనికత్తెలు. ఎంత జాగ్రత్త సుమా. ఈరోజు ఈ యొక్క జెండర్ డిఫరెన్స్ లేక కొంతమంది వాక్య పరిచర్య చేస్తున్న వారు కూడా భ్రష్టులైపోయారు. నో డౌట్ ఎట్ ఆల్. క్రమము లేక, స్వేచ్ఛ,
మనం ఎవరితో మాట్లాడాలి, ఎవరితో ఉండాలి, ఎవరితో సహవాసం చేయాలి, ఎలాగుండాలి అనేది కూడా క్లియర్‌గా వాక్యంలో ఉంది. పనివారి యొద్ద అని చెప్పలా, పనికత్తెల యొద్ద నిలకడగా ఉండు. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించును. వెంబడించుట, మొట్టమొదటి నిలకడగా ఉండుట, వెంబడించుట, వెంబడించుట. ఈరోజు మనం దేవుని కంటే ఇంకెవరిని కూడా ప్రేమించాల్సిన పనిలే, అందువలన లోపాలు జరుగుతున్నాయి. నిన్న కూడా నేను ఒక దగ్గరికి వెళ్తే అబ్జర్వ్ చేస్తుంటా, నేను సాక్ష్యం అడుగుతుంటా. వీళ్ళు క్రైస్తవుడు అంటానే నేను కొంచెం సంభాషణ మొదలు పెడతాను. బాబు ఏం చేస్తున్నావు, ఏ సహవాసం, మనం అడగపోయిన వాళ్ళు చెప్తారు. నేను చిన్న ఇంటర్వ్యూ చేస్తే చెప్తున్నాడు, ఆ సేవకుని గురించి చెప్తున్నాడు కానీ దేవుని గురించి చెప్పలేదు. ఇది చాలా తేడా రావాలి మనలో. నిన్ను వెదకిన వాడు, రక్షించిన వాడు, ప్రాణం పెట్టిన వాడు ఆయన. ఆ కార్యం నీకు గొప్పగా కనపడటం లేదేమో కానీ నీవు ప్రేమించి, అభిమానించి, ఇంకా ఆరాధించేటువంటి వ్యక్తిని గురించి చెప్పడం, అది చెప్పొచ్చు ఖచ్చితంగా. బట్ ఫస్ట్ ప్రయారిటీ దేవుడు. దేవుడు వాక్యం నాతో ఇలా మాట్లాడాడు, నా జీవితాన్ని చూపించాడు, నా బ్రతుకును చూపించాడు, నన్ను పట్టుకున్నాడు, నన్ను ప్రేరేపించాడు, నాకు అర్హత ఇచ్చాడు, నన్ను నడిపిస్తున్నాడు, నా సేవలో కొనసాగింపజేస్తూ ఉన్నాడు. ఆయనకి నేను ఎంతైనా రుణిస్తాను. ఈ విషయంలో ఫలానా అన్న సహాయం చేశాడు, ఆయన దగ్గర ఉన్నాను నేను, ఆయన నన్ను సేవకి పంపిస్తున్నాడు. దిస్ ఈస్ ద ఎపిసోడ్. కానీ నేను గమనించింది ఇది ఉల్టా అయిపోయింది. ఆయనను వెంబడించడం కాదు, దేవుణ్ణి వెంబడించుట. ఆయన దగ్గర నేర్చుకునేదానికి ఇష్టపడాలి. ఈరోజు ఎంతమంది మనం నేర్చుకుంటున్నాం? ఆయన దీనుడు, ఆ దీనత్వం గురించి పోయినసారి కూడా నేను ఇది పాడానో లేదో నాకు తెలియదు. నిన్ను వెంబడించేదా, నీ కాడి మోయుదున్, నీదు పాదముల చెంత నే నేర్చుకుందును. ఎంత మంచి భాగ్యం అది. మార్గము నీవే, జీవము నీవే, దీనుడవు యేసయ్యా, దీనుడవు యేసయ్యా, నిన్ను వెంబడించేదా, నీ కాడి మోయుదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దగ్గర నేర్చుకోవాలంటే ఎంతో ఉంది. మనుషుల దగ్గర ఏముంది? మనుషుల దగ్గర డాంబికమైన జీవితం తప్ప. అయితే పనికత్తెలు ఉన్నారు, పనివారు ఉన్నారు, దేవుని కొరకు ప్రయాసపడే బిడ్డలు ఉన్నారు, గొప్ప దైవజనులు ఉన్నారు. వారిని కూడా చూచి మనం నేర్చుకోవాలి, వారిని కూడా మనం అనుసరించాలి సుమా. కనుక అలాంటి వారిని నీవు వెంబడించు, అలాంటి దేవుని నీవు వెంబడించు. నిన్ను వెంబడించేదా, దట్ షుడ్ బి అవర్ ఎయిమ్. కాబట్టి నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. ప్రొటెక్షన్, నిన్ను ముట్టకూడదు. అప్పట్లో క్రొత్త స్త్రీలను చూస్తే మరి రకరకాలైనటువంటి కార్యాలు జరిగేవి. బాయ్స్ ఆర్డర్డ్, ఎవరే కానీ ఆమెను టచ్ చేయటానికి లేదు. దేవుని యొక్క ఏర్పాట్లోనికి వచ్చిన నీకు నాకు లోకం మీద దుష్టునికి ఎలాంటి అధికారం లేదు. లోకమునకు దుష్టునికి ఎలాంటి అధికారం. దేర్ ఈస్ ఏ ప్రొటెక్షన్. మనకు దేవుని నుంచి ఎలాంటి ప్రొటెక్షన్ దొరికింది? మొట్టమొదటిగా వినే భాగ్యం దొరికింది. రెండవదిగా స్థిరంగా ఉండేటువంటి గొప్ప అవకాశం దొరికింది, దేవుడిస్తున్నాడు. మూడవదిగా నిలకడగా ఉండమని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆయన బోధ దొరికింది, ఆయన మాటలు దొరికాయి, ఆయన ఆలోచన దొరికింది. వండర్ఫుల్ కౌన్సిలర్. తర్వాత వెంబడించమనేటువంటి మాట, వెంబడించే అవకాశం మనకి ఇచ్చాడు దేవుడు.
ఇక్కడ మళ్ళా ప్రొటెక్షన్, ముట్టకూడదని ఆర్డర్, ఆజ్ఞ. బోయేజ్ ఒక పొలం వ్యవసాయదారుడు అని అంటే ఆజ్ఞ అనేది ఎవరి దగ్గర నుంచి వస్తుంది? రాజు దగ్గర నుంచి వస్తుంది. కనుక ఇక్కడ నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగు. కుండల యొద్దకు పోయి నింపబడిన పాత్ర, నింపబడుటకు సిద్ధముగా ఉన్న పాత్ర. కుండలు అంటానే కుండలు, బావి, చేదువారు, చేదుటకు ఉపయోగించే సాధనము. ఇదంతా ఒక వండర్ఫుల్ పిక్చర్. చేదువారు ఉన్నారు, ప్రయాసపడి లోతైనటువంటి నీటిని బయటికి తెస్తూ ఉన్నారు. ఎక్కడో ఉన్న నీటిని బయటికి తీసేటువంటి వారు, వాక్యములో ఉన్న సత్యమును వెలికి తీసి. ఈరోజు వాక్య ప్రాధాన్యత లేదు. వాక్యమును, సత్యమును, జీవజలమును బయటికి తీసేటువంటి ప్రయత్నము చేయువారు తక్కువ మందే. ఈరోజు జ్వాలపాడే వాక్యం, నిద్రపుచ్చే వాక్యం, పరిహాసము, నవ్వులు, వర్తమానంలో ఎవరు బాగా నవ్విస్తే ఆ వర్తమానం భలే ఉంది పేదలో. అలవాటైపోయారు పాపం, అలవాటు చేశారు. చాలా సంతోషం. నేను ఎక్కడైనా చర్చెస్కి వెళితే కొన్ని సంఘాలు ఉన్నాయి, వాక్యముగా స్వీకరించేటువంటి ఆశ కలిగినటువంటి విశ్వాసం. ఎంత కీన్గా వాక్యం కోసం ఆశపడి ఉంటారో వారు వాక్యం చేత కదలించబడి కన్నీరు గారుస్తారు. కొంతమంది ఆనంద బాష్పాలు, కొంతమంది ఇంకా చెప్తే బాగుంటుంది. కొన్ని దగ్గరకు పోతే కొంతమందికి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? వాళ్ళు వేరే దానికి అలవాటు పడ్డారు. దేనికి? జోక్స్. ఆ సమయం ఆ వాక్యం ఎలాగుండాలంట? నవ్వు పుట్టేచ్చే వాక్యంగా ఉండాలంట. ఆ వాక్యం ఎలాగా ఉందంట? ఏం పర్వాలేదు నాయన, నువ్వు తప్పు చేసినా జో 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 కొట్టేదిగా ఉండాలా. అలిగిపోతాడేమో, కానుకరాదేమో, ఏంటి ఖండిస్తే దిద్దబడితే, నా కుమారుడా తిమోతి, నీవు దిద్దుటకును బుద్ధి చెప్పుటకును గద్దించుటకును సిద్ధంగా ఉండు, జోలపడవాక. చిన్నవాడైన తిమోతికి పౌలు గారు చెప్తున్నారు. చాలా శ్రేష్టమైనటువంటి అంశం అది. వాక్యము దిద్దునది, గద్దించునది, బుద్ధి చెప్పునది, ఆలోచన కలిగించున్నది, మనలో ఆత్మీయమైనటువంటి స్థాయిని పెంచున్నది. అది వాక్యం. పాటలు పాడాలి, ఆత్మీయమైనటువంటి స్థాయిని పెంచేదిగా పాట ఉండాలి. అందుకని పాత పాటలు మనం వదిలేసాం, ఎప్పుడో వదిలేసాం. పాత పాటల్లో వాళ్ళు భక్తులు మోకాళ్ళ మీద ఉండి రాసినటువంటి పాటలు ఇప్పుడు మనకు పాత చింతకాయ పచ్చలాగా అనిపిస్తుందేమో ఒకవేళ. ఇప్పుడన్నీ న్యూ స్టైల్స్ వచ్చేసాయి, వీటికి అలవాటు పడిపోయాం మనం. ఎందుకంటే తప్పిపోతున్నామో, జాగ్రత్త. ప్రేమతో చెప్తూ ఉన్నా. ఈ వరప్రసాదాన్ని ఎప్పుడు వచ్చినా కత్తి పట్టుకొని వస్తాడు. అబ్బా కట్టినం ఒకవేళ అనుకుంటున్నారేమో, కానీ సర్ఫ్ ఎక్సెల్ మురికిని తీసేస్తుంది. వస్త్రములకు తెల్లటి పరిశుద్ధతను ఇచ్చేది అదే. బండకేది మోస్తేనే కానీ మురికి పోదమ్మా. దిద్దుటకు, బుద్ధి చెప్పుటకు, గద్దించుటకు, మన ఆత్మీయ స్థాయిని పెంచుటకు, ఆయన పోలికలోనికి మారుటకు శ్రేష్టమైన వాక్యాన్ని మనం ఆస్వాదిస్తాం. కనుక దేవుని నుంచి దేవుడిచ్చినటువంటి వాక్యం, దేవుడిచ్చినటువంటి డైరెక్షన్, పరిశుద్ధాత్మ దేవుడు, ద పీపుల్ దోస్ హూ ఇన్వైటెడ్ జీసస్ క్రైస్ట్ వర్ ఎంజాయింగ్ అబౌట్ దేర్ ఇన్విటేషన్. క్రీస్తుని పిలిచామండి, మా ఇంటికి వస్తున్నాడు ఆయన. వాటి గ్రేట్నెస్ పట్టించుకోవాల. పిలిచి దేవుని కుమారుడు, ఒక ప్రవక్త, రక్షకుడు, పరిశుద్ధుడు,
నీ కోసం నా కోసం వచ్చినటువంటి దేవుడు. కానీ పాపాత్మురాలైన ఒక స్త్రీ విన్నది. ఆ నో ఇన్విటేషన్ అట్ ఆల్. ఫోర్స్‌గా వచ్చింది ఆమె. ఆ చూపులని గుచ్చుతున్నాయి. ఈ పనికిమాలిన ఎందుకు వచ్చింది? ఈ దౌర్భాగ్యురాలు ఎందుకు వచ్చింది? మనతో కూర్చునేటువంటి అర్హత ఉందా? మన ఇంటికి వచ్చేటువంటి అర్హత ఉందా? అసలు ఎవడు పిలిచాడు? రకరకాలైన ఆలోచనలు. ఎవ్వరి వైపు చూడటం లేదు ఆమె. ప్రభు పాదాల చెంత కూర్చున్నది. శ్రేష్టమైనటువంటి స్థానం తనకు దొరికింది. కన్నీరు కారుస్తూ ఉంది, కడుగుతూ ఉంది ఆయన పాదాలు. నీ ముఖం కూడా చూడలేను ప్రభువా, నీ పాదాలు చాలు నాయన. వాట్ ఏ వండర్ఫుల్ ప్లేస్, వాట్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, వాట్ ఏ వండర్ఫుల్ వర్షిప్, వాట్ ఏ వండర్ఫుల్ కన్ఫెషన్, వాట్ ఏ వండర్ఫుల్ రికగ్నిషన్. నీ విస్తార దోషములు క్షమించబడ్డాయి. ఈరోజు అట్టి అనుభవం మనకు కావాలి సుమా. ఆయన పాదముల చెంత చేరి అడగబడుటకు నువ్వు ఇష్టపడితే నింపబడుటకు ఆయన నింపేదానికి సిద్ధంగా ఉన్నావు. కడగబడటానికి నువ్వు ఇష్టపడితే నింపబడటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇక ఇది చాలు అనుకుంటే కటాఫ్ పెట్టుకున్నావా, అవుట్. కొంతమంది లిమిటేషన్స్ ఉంటావు, ఆ సర్కిల్ దాటి రాదు. దేవుడు బలపరుస్తూ ఉంటాడు. మిషనరీస్ రాకపోతే భారతదేశానికి వాక్యపు వెలుగు లేదు. భారతదేశానికి రిఫార్మేషన్స్ లేవు. భారతదేశానికి మూఢత్వం నుంచి విడుదల లేదు. కన్యాశుల్కం, బాల్య వివాహాలు, ఆడపిల్లల్ని చంపేది, నదిలో పారవేసేటువంటి దుష్ట సాంప్రదాయం, భర్త చనిపోతే భార్యను కాల్చివేసేటువంటి దుష్ట సాంప్రదాయం, ముసలివారు ఎవ్వరు ఉండకూడదు. ఎన్ని దుర్మార్గపు ఆచారాలు తెలిసిన, మనిషిని మనిషిగా చూడలేనటువంటి ఆచారం. దేవుడు పోనైనా నువ్వు సుఖాన్ని వదిలిపెట్టు అంటే సముద్రం మీద ఈదుకుంటూ వచ్చారే, భార్య పిల్లలను వదిలిపెట్టి వచ్చారే, సకల సంపదలు వదిలిపెట్టుకుంటూ వచ్చారే. అబ్రామా గెటప్ కామ్. అబ్రాము లేచాడు, ప్రియమైన వారిని అందరిని వదిలిపెట్టాడు, దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడింది అతనికి. ఇలాంటి జీల్ మనకు కావాలి. నా మాట వింటున్నామా? వద్దు ప్రభా, నువ్వు నా మాట విను అంటున్నాం మనం. కమ్అవుట్, కాసేపు ఆగయ్యా స్వామి అంటున్నాం మనం. ప్రీచ్ ది గాస్పెల్. కొంత మిక్స్ చేస్తాను ప్రభా, లేకపోతే వీళ్ళు వింటారు నా మాట. వాళ్ళు నువ్వు సంపాదించుకుంటావేమో, దేవుని కొరకు సంపాదించే వారంగా చెయ్యదు. దేవుని యొక్క కౌన్సిలర్, ఆలోచనకర్త ఆయన. ఎవరు ఈయన? నీటిని రసముగా మార్చిన వాడు. an ordinary person became a VIP. నీరు రసంగా మార్చబడ్డాడు. నీటిని రసముగా మార్చిన వాడు, నీటి మీద నడచిన వాడు. అద్భుత దేవుడు, అద్భుత దేవుడు, ఆలోచనకర్త, ఆ యేసే మా దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు. దిస్ ఈస్ ద గాస్పెల్. నేను నీరుగా ఉన్నాను, ద్రాక్షారసంగా మారిపోయాను. ఆ టేస్ట్ మీకు అందుతుంది కదా, బికాస్ ఆఫ్ మై రెడీమర్, మై సేవియర్, మై జీసస్, ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది సాక్ష్యం, ఇది అవుట్కమ్, ఇది రిఫ్లెక్షన్, ఇది వెలుగు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకెంత కాలం? కనుక ఇక్కడ నా పనివారి యొద్దకు వెళ్ళు, అక్కడ కుండలున్నాయి, కొన్ని నింపబడ్డాయి, కొన్ని నింపబడకు సిద్ధంగా ఉన్నాయి. తోడేవారు శ్రమపడి తోడుతూ ఉన్నారు. నింపబడటానికి నువ్వు సిద్ధపడు. ఎంత మంచి ఇన్విటేషన్, వాటి వండర్ఫుల్ ఇన్విటేషన్. నా కుండల ఎద్దుకు పోయి పనివారు చేసిన నీళ్లు త్రాగుమని చెప్పాను. ఆస్వాదించు, దేవుని వాక్యమును ఆస్వాదించు. చేదుతున్నారు పనివారు, లోతైనటువంటి విషయాలు.
సమయం అయిపోయింది. సారీ 45. ఓకే. కనుక ఇంకా మనం ఎంతకాలం లోకం వైపు చూడండి, చీకట్లు గమ్ముతున్నాయి, పాపం పెచ్చిమీరిపోతూ ఉంది, దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి, భయంకరమైన చావులు, భయంకరమైనటువంటి జబ్బులు, రాకడ దినాలు, హెచ్చరికలు. ఇంకా మనం నిద్రపుచ్చేటువంటి పనులొద్దు, నిద్రపోయేటువంటి పనులొద్దు. లెటస్ గెటప్, లేద్దాం. ఆశ మంచిది కదా. ఉదయకాలంలో హ్యాపీగా 5 గంటలకి ఎంతమంది మంచిగా నిద్రపోయేటువంటి పరిస్థితి. ఆశతో లేస్తున్నారంటే ఈజీ వెరీ గుడ్, అప్రిషియేటబుల్. కనుక ఈ యొక్క వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకొని వాక్యానుసారంగా జీవిద్దాం. దేవుని ప్రేమించే వారంగా, వాక్యమును గ్రహించి అనుసరించే వారంగా ముందుకు సాగు. దేవుడి యొక్క వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైనటువంటి నా గొప్ప తండ్రి, అయా నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం దేవా. గడిచినటువంటి రాత్రికాల సమయం అంతా నాయన నీ పాద సన్నిధిలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి శక్తితో, బలంతో, ఆరోగ్యంతో, ఆయుష్తో నింపి అయ్యా ఇటు రీతిగా ప్రభువా ఈ నూతనమైనటువంటి పునరుద్ధాన దినాన్ని మాకు ఇచ్చారు తండ్రి. అందుని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం దేవా. అయా ఇదిగో నా దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన మేము వివిధ ప్రాంతాల నుంచి, అయా వివిధ డినామినేషన్ నుంచి అయా నీ పాద సన్నిధిలో చేరి అయా ఏకాత్మతో, ఏక మనస్సుతో ప్రభువా నీ కృపలో మనం అందరం కూడా నాయన ఏకీభవించి అయా ఇదిగో నిన్ను గణపరచుట ఎందును, కీర్తించుట ఎందును, అయా నిన్ను మహింపరచుట ఎందును, అయా ఇదిగో నా తండ్రి విజ్ఞాపన చేయుట ఎందును, అయా ఇదిగో నా తండ్రి వాక్యాన్ని వినుట ఎందును, చెప్పుట ఎందును సమస్తంలో మీరు ముందుండి మమ్మల్ని అందరిని కూడా నడిపించారు. అట్టి ధన్యత, అట్టి కృప మాకందరికి కూడా ఇచ్చిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం దేవా. అయా చెప్పబడినటువంటి అయా లేఖన భాగాలను బట్టి నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉన్నాం తండ్రి. అయా రూతు యొక్క జీవితాన్ని అయా మాకు వివరించి ఉంటుండగా ప్రభువా నీ కృప, నీ కాపుదల, నీ కంచి విన్న ప్రతి బిడ్డ చుట్టూ ఉంచి మనం ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఏ ఒక్కరు కూడా అయా నాయన తొలగిపోనివ్వకుండా అయా ఇదిగో నా తండ్రి అందులో ఉండేటువంటి సారాంశాన్ని ప్రభువా మేము నాయన దాన్ని మా జీవితాలకు అన్వయించుకుంటూ మా జీవితాల్లో ముందుకు కొనసాగింపు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. అయా ఇదిగో నా తండ్రి రూతు తన యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టింది అయా. ఒక అన్యురాలు అయా నాయన ఇదిగో నా తండ్రి సమస్తాన్ని విడిచిపెట్టి తన అత్తతో ప్రభువా అయా నాయన పరదేశానికి వచ్చి అయా నిన్ను నమ్ముకొని నీ బిడ్డగా, నీ సొత్తుగా, నీ పనిముట్టుగా మార్చబడింది. ఆశీర్వాదాలు పొందుకునింది, కనికరం పొందుకునింది, జాలి పొందుకునింది ప్రభువా. అట్టి ధన్యత అయా మాకందరికి కూడా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఎంతోమంది అయా ఇదిగో అనిలుగా ఉన్నటువంటి వారు అయా రక్షణలోకి వచ్చిన తర్వాత ఎంతో భక్తిగాను, విశ్వాసంగాను అయా అనేకులకి ప్రేరేపితంగాను జీవిస్తూ ఉన్నారు ప్రభువా. అయా ఇదిగో నా తండ్రి మాలో కొంతమంది అయా ఇదిగో పుట్టుకతోనే అయా క్రిస్టియన్స్గా అయా క్రీస్తు బిడ్డలుగా గుర్తింపు పొంది కూడా అయా ఇదిగో నా తండ్రి నామకార్థంగా జీవించేటువంటి అట్టి స్థితిలో మేము ఉన్నామేమో ప్రభువా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో బలపరచండి, భద్రపరచండి. అట్టి మనస్సు మా అందరిలో ఉంటే యేసునామంలో గద్దించి దూరపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. వందనాలు దేవా. నాయన ఇదిగో నా తండ్రి అన్ని విషయాల్లో స్థిరమైనటువంటి మనస్సును మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. అట్టి ధన్యతను అయా ప్రతి బిడ్డకు కూడా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. విన్నటువంటి లేఖనాల్లో ఆయన ఇదిగో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యా. విని వదిలిపెట్టకుండా అయా నాయన గట్టిగా పట్టుకొని ఈ రోజంతా కూడా ప్రభువా నాయన ఆ ధ్యానంలో ఉండడానికి సహాయం దయచేయండి. మేము చేసేటువంటి పని బాటల్లో అయా ఇదిగో నాయన మా మాట, మా తలంపు, మా నడవడిక ప్రతిదీ కూడా ప్రభువా మీకు అప్పగించుకొని అయా విన్నటువంటి లేఖనాలని మనసులో ఉంచుకొని ప్రభువా అయా స్మరించుకుంటూ జీవించేటువంటి జీవితాన్ని మాకు అందరికి కూడా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ఇటు రీతిగా నాయన మమ్మల్ని అందరినీ ఈరోజు వాక్యంలో నడిపించినటువంటి వరప్రసాద్ సార్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. మీ కృపలో నాయన సార్ గారికి మంచి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను దయచేయండి. ఇదిగో ప్రభువా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉంటూ ఉండంగా నాయన ఇదిగో ఒక లెక్చరర్గా ఉంటూ ఉండంగా ప్రభువా మీ కృపలో నాయన కావాల్సినటువంటి జ్ఞానంతో నింపండి. అనేక బిడ్డలకు అయా ఇదిగో నా తండ్రి నీ వాక్య పరిచర్యలో ముందుకు కొనసాగింపు చేయగలిగేటువంటి శక్తిని నాయన పరిశుద్ధాత్మతో నింపి ముందుకు నడిపించి మీరే మహిమ పొందుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి మనవాళ్లను, మనవరాళ్లను, కూతుర్లను, కొడుకులను ప్రభువా సమస్తాన్ని ప్రభువా మీ పాదసన్నిధికి అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. మీ కృపలో బలపరచండి, భద్రపరచండి అయ్యా. మిమ్మల్ని సంపూర్ణంగా అందరూ కూడా కుటుంబ సమేతంగా అంగీకరించిన ఆయన మీ కృపలో
కాలం పొందుకునేటువంటి కుటుంబాలుగా ఆశీర్వదించబడి ముందుకు కొనసాగింపు చేయమని ప్రార్థిస్తూ, ఇదిగో నాయన మా యూసీవై టీంను కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆ టీంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వందన మీ కాపుదల్లో నాయన, వారి అక్కర్లు వారి అవసరతలు తీర్చండి అయ్యా. మీ కృపలో బలపరచండి, మీ మీద నమ్మకాన్ని ఇవ్వండి, విశ్వాసాన్ని ఇవ్వండి అయ్యా. మీరున్నారనేటువంటి ధైర్యంతో ముందుకు కొనసాగింపు చేసి శక్తితో, బలంతో, ఆరోగ్యంతో, ఆయుష్తో, నమ్మకంతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే నేను ఆయన అధ్యక్షతలుగా ఉండి నడిపిస్తూ ఉన్నటువంటి శ్రీను బ్రదర్ను కూడా మీ పాసానికి అప్పచెప్పుకుంటూ మీ కృపలో బలపరచమని, ఇంకా రానున్నటువంటి రోజుల్లో నీ బిడ్డను బలంగా వాడుకోమని, వారు చేపట్టే ప్రతి పనిలో అయా నీ పరిచర్యలో మరి ముఖ్యంగా నాయన ఎంతో నాయన ప్రయాసతో ముందుకు కొనసాగింపు చేస్తూ ఉన్నారు. అందును బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ మమ్మల్ని అందరినీ మీ పాసానికి అప్పచెప్పుకుంటూ జరగనున్నటువంటి నాయన ఇంకా కార్యక్రమం ఆమేన్. 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 ఆమేన్.